పరిస్థితులపై వాస్తవాలు విడుదల చేశారు. ప్రభుత్వం బాగా పనిచేస్తుందనేందుకు ముఖ్యంగా మొన్న భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవం నిదర్శనం అంటూ కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇక భవిష్యత్తు అనుసంధానానికి సంబంధించి అంతర్జాతీయ గేట్వేగా తయారు చేశామంటూ కూడా చెప్పారు. ఇక వైసీపీ హయాంలో బ్రాండ్ ఏపీకి తీవ్ర నష్టం జరిగింది అంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అంటే మనం చూసాం బ్రాండ్ ఏపీకి ఏ విధమైనటువంటి నష్టం జరిగింది వైసీపీ ప్రభుత్వ హయాంలో. ఒకవైపు కల్తీ మద్యం కావచ్చు, లేదంటే ఇన్వెస్టర్స్ని బెదిరించడం కావచ్చు, లేదంటే విదేశీ పెట్టుబడులను ఆహ్వానించడంలో విఫలమవ్వడం కావచ్చు, లేదంటే నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన కావచ్చు, ఇటు బడుగు బలహీన వర్గాలకు ఉపాధి కల్పన కావచ్చు. ఇట్లాంటివన్నిట్లలో కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో పూర్తిగా ఫెయిల్ అయిపోయారు. ఎక్కడ కూడా పురోగతి సాధించినటువంటి పరిస్థితి, రాష్ట్రం అప్పుల కుప్పగా తయారైనటువంటి పరిస్థితి, అద్భుతంగా తయారవుతున్నటువంటి అమరావతిని చంపేస్తున్నటువంటి పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగాయి. కొన్ని ఆయన కావలసిన పనులు మాత్రమే చేసుకున్నారనే విమర్శలు, ముఖ్యంగా ఇటు రిషికొండ ప్యాలెస్ పైన అంత పెద్ద ప్యాలెస్ కట్టుకోవడం కావచ్చు, లేదంటే ఆయనకు అనుకూలమైనటువంటి వ్యక్తులకు కాంట్రాక్టులు, లేదంటే ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తులకు ఇట్లాంటివన్నీ కూడా జరిగాయి తప్పించి ఎక్కడ బడుగు బలహీన వర్గాలకు ఎక్కడ మనం చూసాం న్యాయం కావచ్చు, ఉపాధి ఉద్యోగ కల్పన ఎక్కడ కూడా జరిగినటువంటి పరిస్థితి లేదు. పూర్తిగా కూడా అట్లాంటి పరిస్థితులు అప్పుడు మనకు కనిపించాయి. అట్లాగే ఇప్పుడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డాక బ్రాండ్ ఏపీ పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నామని కూడా చెప్పారు. ఉమ్మడి ఏపీలో తలసరి ఆదాయం 95,231, అట్లాగే విభజన తర్వాత తెలంగాణ తలసరి ఆదాయం 1,24,104 అని చెప్పారు. ఇక సంపద పెరిగితే ఉపాధి పెరుగుతుందంటూ కూడా సీఎం చెప్పడం జరిగింది. ఇక ఎస్సీ ఎస్టీ సంక్షేమ పథకాల అమలుకు ప్రాధాన్యం కూడా ఇస్తున్నామని చెప్పారు. తర్వాత బీసీ మైనారిటీలకు పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు కూడా అమలు చేస్తున్నామంటూ కూడా చెప్పారు. కేంద్రం నిధులతోనూ ఈ పథకాలు అమలు జరుగుతున్నాయంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం చూసాం. అట్లాగే ఇంకా కూడా రాష్ట్రాన్ని పురోగతి వైపు, అభివృద్ధి వైపు దూసుకెళ్లేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ముందుకెళ్తున్నామంటూ కూడా చెప్పడం జరిగింది. అట్లాగే మనం చూసాం ఇప్పుడు అయినా ఇంత జరుగుతుంటే రాష్ట్రం ఒకవైపు అభివృద్ధి వైపు పరుగులు పెడతా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వారి పార్టీ నాయకులు పట్టి వెనక్కి లాగేటటువంటి ప్రయత్నాలు ఏ విధంగా చేస్తున్నారో మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా తిప్పికొడుతూ కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని పురోగతి వైపు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు రాజకీయ విశ్లేషకులారు